అందమైన ఓ ముత్తుకుమ్మా నీకు సాటా ఎన్నెలమ్మా ఎన్నెలాంటి మనసు నీదమ్మా నిన్ను చూడకుండా ఎట్లుంటానమ్మా నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా నువ్వు నవ్వుతుంటే బాగుంటదే దొరసానిలా నువ్వు లేకపోతే గుండె బరువైతదే ఏందో ఇలా. ఇప్పుడు మనం ఫోక్ సింగర్ రామ్ లక్ష్మణ్ అన్న కలవడానికి పోతున్నాం. ఇక్కడ రామన్ వచ్చిండు, లక్ష్మణ్ అన్న రాలేదు ఇంకా. ఇప్పుడు కొత్త సాంగ్ చేస్తారంట, ఈ అల్లా అల్లా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్నే మనం మనం మళ్ళీ షార్ట్ ఫిల్మ్ లాగా తీస్తారంట. డైరెక్టర్ వస్తాడంట ఇక్కడికి కలవడానికి వచ్చిన అన్న. అన్న దగ్గరికి పోదాం మనం, చలో పోదాం. వాటినే రా యూట్యూబ్ ఛానల్ ఉందన్నా, నిన్ను కలిసినట్టు వీడియో తీసి అన్న 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 మన సాంగ్ ఏందన్నా? అల్లాహెల్లా సాంగ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది, నెక్స్ట్ షూట్ ఏది ఉంది? నెక్స్ట్ అల్లాహెల్లా మూవీ ఉంది. అల్లాహెల్లా సాంగ్ చాలా ఉన్నాయి. అదే సాంగ్ని మళ్ళీ మూవీ లాగా తీస్తారంట. షార్టింగ్ ఫుల్ మూవీ? ఫుల్ మూవీ, పెద్ద మూవీ చేస్తాను. 2 hours థియేటర్ సినిమా. ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిందంట, థియేటర్లో రిలీజ్ చేస్తారంట. అది తీయాలి అన్న. మళ్ళీ మీరు పెద్దగా అయినాక మళ్ళా కలుస్తారా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అందుకని ఇప్పుడే వీడియో తీసుకుంటే మనమంతా ఇది ఏం ఛానల్ నాది? బ్లాగ్స్ కొత్తగా శివ బ్లాగ్స్ అని. శివ బ్లాగ్స్. హాయ్ వ్యూవర్స్ అందరికీ, దగ్గరగా అన్నకి హాయ్ వ్యూవర్స్ అందరికీ. నేను వేరే ప్రొడ్యూసర్ కలవడానికి వచ్చాను. బ్రదర్ ఇప్పుడే కలిసిండు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. శివ బ్లాగ్స్ని మీరందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్, మంచి బ్లాగ్స్, మంచి లొకేషన్స్ మీకు చూపిస్తూ ఉంటాడు. మీరందరూ గట్టిగా సపోర్ట్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అతి త్వరలోనే మా అల్లాహెల్లా పాట ఏదైతే పార్ట్ 2 అనుకున్నారో అది సినిమా రూపంలో రాబోతుంది. సో మీ అందరూ అంటే సోషల్ మీడియానే మాకు ఒక ఇది, మీరంతా ఆ సినిమాని గట్టిగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. ఇంకేమైనా చెప్పాలన్నా? మంచిగా సపోర్ట్ చేయండి. మమ్మల్ని బాగా అభిమానించే వ్యక్తి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను రెగ్యులర్గా ఎన్నోసార్లు చూసిన నా అల్లా సాంగ్ రెగ్యులర్గా రోజు. అప్పుడేమో నాకు కొంచెము జర ఫీల్ బ్యాడ్ ఉందనుకో, ఆ పాటని వింటా ఉంటాయి. ఆ పాట అయితే నీకు ఒక మంచి మెడిసిన్ అంటే మెడిసిన్. అది ఇంతకుముందుకి లాక్డౌన్లో ఆ సాంగ్, ఇంకో సాంగ్ వచ్చింది చూడు, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే. నువ్వంటే పిచ్చి. ఆ పాట అయితే నేను అప్పుడు క్యాబ్ నడుపుతుండే. మా ఎంప్లాయీస్ కూర్చుంటే వాళ్ళు వేరే పాటలు పెట్టమని చెప్తేనే అదే నువ్వంటే పిచ్చి ఆ పాటను అయితే వింటుండే. అది లాక్డౌన్లో బాగా ఫేమస్ అయింది. అన్న అది మీరు రాసిరా అన్న రాసిన? లక్ష్మణ్ రాసిన? నేను పాడినా లక్ష్మణ్ రాసిన. అది సింగర్ మీరు రాసేది అన్న? సింగర్ నేను రాసిన. ఇద్దరం కలిసి ట్యూన్లు అవి ఫోన్ చేసుకుంటే ఇప్పుడు డైరెక్షన్ చేసుకున్నాం. నేను కూడా మంచి డైరెక్షన్ ప్లాన్. మీరు కూడా రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ లాగా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా 100% మీ యొక్క సపోర్ట్, మీరు జనాలు మీ యొక్క ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తాను. నేను కూడా చాలామంది చెప్తాను, వీడియో మన సినిమా వస్తుంది అన్నది అని చెప్పి నా సబ్స్క్రైబర్లకి, నా ఫ్రెండ్స్కి చాలామంది చెప్పి నేను సినిమా చూస్తాను. అది ఎప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇయర్ ఎండింగ్ లోపు. ఇయర్ ఎండింగ్ అవుతుంది. షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ ఎప్పుడు? ఇయర్ ఎండింగ్ తర్వాత. ఇయర్ ఎండింగ్ లోపు మ్యాక్స్ అవుతుంది. అంతేనా? 60 రోజులు. ఎక్కడ లొకేషన్ ఎక్కడ? చుట్టూ మన తెలంగాణ బాగా వస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.